ఎంత మంచివాడండి దేవుడు. ఆటుపోటుల మధ్య, అష్ట కష్టాల మధ్య, అవమానాల అపనిందల మధ్య యోసేపు వెళ్తున్నప్పటికీ కూడా యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. కష్టాలు ఉన్నాయా లేవా? ఈరోజు మీ కష్టాలు ఉన్నాయా లేవా? తొందరలు ఉన్నాయా లేవా? దేవుడు వదిలేశాడా? దేవుడు విడిచిపెట్టేశాడా? లేదే. ఒకవైపు కష్టాల నుంచి తీసుకెళ్తున్నాడు, మరోవైపు నీ కన్నీళ్లు కూడా తుడుచుకుంటూ వెళ్తున్నాడు. అవునన్న వాళ్ళు గట్టిగా ప్రభువును స్తుతిస్తారా? అనగా ఏమర్థమవుతుంది? బ్యాలెన్స్ అండి, బ్యాలెన్స్. హలో, ఒక బిందులో నీళ్లున్నాయి, కావిడి మోస్తున్నావు. ఒక బిందులో నీళ్లున్నాయి, కావిడి మోస్తున్నావు. మొయ్యగలవా? రెండో బింది ఖాళీగా ఉంది, ఆ కావిడి మొయ్యగలవా? ఇప్పుడు కావిడి నువ్వు చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం కావాలి? ఇక్కడ ఎంత బరువు ఉందో అక్కడ అంత బరువు ఉండాలి. ఈ రెండు బరువులు సమానంగా ఉంటేనే భుజం మీద కావిడి అంటే తెలుసా అండి? ఆవిడ అంటలా నాయనా, కావిడ కావిడ. ఆ కావిడిలో అటు ఇటున్న బిందులు చక్కగా నువ్వు మోసుకుంటూ వెళ్ళాలంటే రెండు బిందుల్లో కూడా బరువు ఉండాలి. ఆ బరువు ఎలా ఉండాలి చెప్పండి? సమానంగా ఉండాలి. అలాగే నీ జీవితంలో ఒకవైపు ఆశీర్వాదం అనే బిందు పెడతాడు, రెండోవైపు కష్టం అనే బిందు పెడతాడు. నీ మీద రెండు కలిపి కావిడి పెడతాడు. ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటావు. మనలో చాలా మందికి ఏం కావాలో తెలుసా? ప్రభువా ఈ కష్టాలు తీసే ప్రభు అంటే బిందు కింద పడుద్ది. అర్థమైందా? ఆశీర్వాదాలు బిందు ఏమైంది? అమాంతంగా కింద పడుద్ది. అలా పడినట్లయితే ఆశీర్వాదాలు ఏమవుతాయి? అన్నీ నేలపాలు అయిపోతాయి. ఈ ఆశీర్వాదాలు నువ్వు చక్కగా నీ జీవితంలో నీతో పాటు రావాలంటే అయ్యా అమ్మ వినో, కష్టాలు కూడా నీతో పాటు రావాలి. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. పగలు కావాలి, చెప్పండి. రాత్రి ఏం చేస్తుంది? మీకు విశ్రాంతిని ఇస్తుంది. పగలు ఏం చేస్తుంది? కష్టపడడానికి అవకాశం ఇస్తుంది. విశ్రాంతి కావాలి, కష్టపడాలి. ఎప్పుడు పడుకునే ఉంటే చెప్పండి, నలుగురు మోసేవాళ్ళు కాస్త 10 మంది మోయాల్సి వస్తుంది. అంతేనా కాదా? సో రాత్రులు కావాలి, పగలు కావాలి, రాత్రి కావాలి, సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, వర్షాకాలం కావాలి, చెప్పండి, వేసవికాలం కూడా కావాలి. కాబట్టి నీ జీవితంలో ఇది మర్చిపోవద్దు. అంత బాగుంది అనుకున్నప్పుడు కష్టాలు వస్తాయి, భయపడిపోమాకు. అంత బాగుంది అనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, భయపడిపోమాకు. అంత బాగుంది అన్నప్పుడు శోధనలు వస్తాయి, భయపడమాకు. నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఉండడానికే దేవుడు కొన్ని కష్టాలను బ్యాలెన్స్ చేయడానికి అనుమతిస్తాడో. అవేం వద్దు మనకి, అవేం వద్దు మనకి. సో మీరు చూస్తున్నారా, ఒకవైపు యోసేపును దేవుడు హెచ్చిస్తున్నాడు, మరోసారి కష్టాలు కూడా తీసుకెళ్తున్నాడు. యోసేపుకి ఏం చేస్తున్నాడు దేవుడు? బ్యాలెన్స్.